జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమం జరిగింది. అయితే ఆ కార్యక్రమంలో భారీగా 100 కోట్ల మేర అవినీతి అక్రమాలు జరిగాయని సిఓఆర్డి ప్రసాద్ గారు ఈరోజు సిఐడికి ఫిర్యాదు చేయడం జరిగింది. మాజీ మంత్రి రోజా గారు అలాగే శాప్ చైర్మన్ అయినటువంటి భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఈ ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమం ద్వారా భారీ అవినీతికి భారీ అవకతవకలకు పాల్పడ్డారు కాబట్టి వారి మీద విచారణ చేపట్టండి అంటూ కూడా ప్రసాద్ గారు కోరినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా హాయ్ అండి. హాయ్ మా. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టాలి అని వారు ఆ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఆ కార్యక్రమం ద్వారా భారీగా అవినీతి జరిగిందని 100 కోట్ల మేరకు ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా స్కామ్ జరిగింది అంటూ సిఓఆర్డి గారు ప్రసాద్ గారు ఈరోజు సిఐడికి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే గతం జగన్మోహన్ రెడ్డి పాలనలో క్రీడా శాఖ మంత్రిగా ఉన్నటువంటి రోజా గారి మీద అలాగే శాప్ చైర్మన్ భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీద కూడా వాళ్ళ మీద విచారణ జరపాలి అంటూ ఆయన ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో అసలు ఏంటి నిజంగా ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమం ద్వారా 100 కోట్లకు పైనే స్కామ్ జరిగిందా అంటే ఏం చెప్తారు? ఏమండి, ఇప్పుడు ప్రజలు అందుకనే కదా మీరు ఆడుదాం ఆంధ్ర అన్నారు కాబట్టి 11 మందినే ఇచ్చారు టీం. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. 11 ఎమ్మెల్యేలనే గెలిపించారు. సో ఈవిడ గురించి అంటే ఈవిడ తిండంలో శాఖ ఏంటో వాడికి గుర్తుంది. తర్వాత సీఎం కప్పు పేరుతో వీళ్ళు ఆడుదాం ఆంధ్ర అని ఒక ప్రోగ్రామ్ చేశారు. దీన్ని చేసి వీళ్ళు 100 కోట్లు స్కామ్ చేశారంటే ఇది ఇప్పుడు ఇంకా వస్తున్నాయి. అంటే ఇప్పుడు మొదలైందనమాట. ఇది ఒక ఆరంభం వీళ్ళ స్కాములకి. ఇంకా వరుసగా ఎన్నో వస్తాయో మనకు తెలియదు. ఇప్పుడు రోజా 100 కోట్లతో ఆగింది ఆవిడ, ఇంకా ఎక్కువ స్కాములు చేశారని నిదానంగా తెలుస్తాయి. సో మాజీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా ఇంకా ఆయన ఆ శాఖకు రాజీనామా చేయలేదు. కాకపోతే ఓకే మాజీ అని చెప్పుకోవచ్చు, లేకపోయినా కూడా శాప్ చైర్మన్ అనుకోండి. ఆయన కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. చూసారా, ఎక్కడికక్కడ రెడ్లు తప్ప ప్రతి శాఖలో మనకి ఇంకెవ్వరూ కనిపించట్లేదు. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయం మనం చెప్పుకోవాల్సింది అదొకటి కూడా. తర్వాత అసలు ఈ ఆటల పేరుతో ఈ క్రీడల పేరుతో ఈవిడ ఇన్ని కోట్లు ఆవిడ నొక్కేశారంటే ఈవిడని అసలు వెంటనే విచారణ జరిపించి ఈవిడ జైలుకి పంపించాలండి. ఈవిడ అసలు చంద్రబాబు నాయుడుని కావచ్చు, తర్వాత లోకేష్ని కావచ్చు, పవన్ కళ్యాణ్ని కావచ్చు విపరీతంగా మాట్లాడింది ఆవిడ. జగన్మోహన్ రెడ్డి ఏదో చాలా అద్భుతంగా పరిపాలన చేసేసాడు, జగన్మోహన్ రెడ్డిని మించిన సీఎం లేడు అంటూ మాట్లాడింది. ఆఖరికి మీకు గుర్తుంది రిజల్ట్స్ వచ్చే ముందు రోజు కూడా ఆవిడ గబగబా తిరుమలకి వెళ్ళిపోయి ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి సీఎం అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది ఆవిడ. అంటే ఈవిడ ఏం మాట్లాడుతుందో ఏం చేస్తుందో ఆవిడకే తెలియదు. నగర ప్రజలు కూడా చాలా కోపంగా ఉండి ఆవిడని తిప్పికొట్టారు. తర్వాత కూడా అసలు నువ్వు నగరిలో నువ్వు అడుగు పెట్టడానికి వీల్లేదని కూడా మహిళలు చెప్పడం జరిగింది. అయితే అసలు ఈ స్కాములు ఏంటి ఇంకా ఎన్నో వస్తాయి బయటికి. ఇప్పుడు మనకి ఒక్కొక్కటి స్టార్ట్ అవుతున్నాయండి. మనం ఆల్రెడీ మైనింగ్ లో చూసాం మొదలైంది, అంతకుముందు జవహర్ రెడ్డి గారిది చూసాం మనం. సో మరి భూ స్కాములు ఏంటి, మైనింగ్ స్కాములు ఏంటి, ఇంకా మనకి ఇసుక దందాలు ఉన్నాయి, ఇంకా మరి ఏమేమి ఉన్నాయో తెలియదు. తర్వాత ఇప్పుడు ఈ శాప్ వీళ్ళు ఏం చేశారంటే కొంతమందిని క్రీడా కోటాలో కూడా కొంతమందిని అపాయింట్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఈ IIIT కావచ్చు వీటి ద్వారా ఎవరైనా తప్పకుండా అర్హత ఉందా లేదా ఇప్పుడు తెలుస్తుంది. వాళ్ళు ఏమైనా అంటే ముడుపులు ఇచ్చి వాళ్ళు ఉద్యోగాల్లో చేరారా ఏంటి అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు అదనపు డిఐజీ వాళ్ళు దాని మీద దృష్టి పెట్టారు కాబట్టి అంటే వీళ్ళు డబ్బులు తీసుకుని ముడుపులు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారా ఏంటి అనేది కూడా బయటపడాలండి. అంటే వ్యవస్థలు వీళ్ళు ఏ రకంగా నాశనం చేశారు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇంకా ఒక్కొక్కటి బయటపడతాయి. ఒక్కొక్క శాఖలో ఉండే స్కాములు ఏంటి, వీళ్ళు అసలు ఎన్ని వేల కోట్ల స్కాములు చేశారు, ఎంత అవినీతి చేశారు, అసలు శాఖను ఏ రకంగా వీళ్ళు నిర్వీర్యం చేశారు అనేది బయటకు వస్తుందని చెప్పుకున్నాము. అందుకు తగ్గట్టుగానే విదిన్ నో టైం మనకి బయటకు వచ్చేసింది. చంద్రబాబు నాయుడు గారు ఇంకా నిన్నను ముఖ్యమంత్రిగా వారు ఛార్జ్ తీసుకున్నారు. వెంటనే చూడండి ఒకటి బయటకు వచ్చింది. కాబట్టి ఈ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం అంటే ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని సృజనాత్మకతను బయటికి తీసుకొచ్చేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమం పేరుతో 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. ఒకవేళ గనక ఈ స్కామ్ జరిగిందని గనక నిరూపిస్తే
ఈ స్కామ్ వల్ల రోజా గారికి అలాగే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి ఇక జైలు జీవితం తప్పదా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు నైపుణ్యాలు అన్నారు కదా, ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు 5వ ఫైల్ అదే కదా, ఒక 5వ ఫైల్ మీద ఆయన సంతకం చేసింది నైపుణ్య గణన అన్నాం మనం. సో వెంటనే ఎవరో చెప్తున్నారు ఆల్రెడీ నైపుణ్య గణన వైఎస్ఆర్సీపీ మొదలు పెట్టింది అని. సో వాళ్ళ గణన ఇదనమాట, వాళ్ళ నైపుణ్యాలు ఇలాగే ఉంటాయి. అంటే ముడుపులు తీసుకుని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళలో ఉండే నైపుణ్యాలను వాళ్ళు అలా వెలికి తీస్తారు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే ఎవరెవరిలో ఏ స్కిల్ ఉందో చూసి వాళ్ళకి ఉద్యోగం ఇస్తామన్నారు. కాబట్టి ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు కనుక ఇవన్నీ ప్రూవ్ అయ్యాయి అనుకోండి, ఈసారి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సీరియస్ గా ఉన్నారండి. అలాగని ఆయన ఏమి వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు ఏమి రివెంజ్లు తీసుకోరు, కానీ చట్టం తన పని తను చేస్తుంది. సో కోర్టులు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, వాళ్ళు చేయాల్సింది చేస్తారు. త్వరలో రోజా గారు డెఫినెట్ గా ఆవిడ జైలుకి వెళ్తారు. అలాగే సిద్ధార్థ రెడ్డి గారు కూడా జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పటికే కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఒక్కొక్క శాఖలో జరిగిన అవినీతిని మొత్తాన్ని కూడా బయట పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏ శాఖలో ఎంత అవినీతి జరిగిందనేది కూడా ఇప్పుడు ప్రభుత్వం ఒక శ్వేతపత్రాన్ని కూడా రిలీజ్ చేయబోతుందంటూ కొన్ని వార్తలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అక్కడ బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ్ రెడ్డి గారికి సంబంధించిన అంశాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆయన యాక్టివిటీ కూడా రోజు రోజుకి ఆ విచారణ కూడా పూర్తిగా వస్తుంది. ఇప్పుడు ఈ శాఖలో జరిగినటువంటి స్కామ్ ఒకటి బయటకు వచ్చే అవకాశం ఉంది. అలాగే అన్ని శాఖల్లో, మైనింగ్ శాఖలో కానీ ఇసుక దందాలు ఇలా ఒక్కొక్కటిగా బయటకు వస్తే ఇక వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనం అదే చెప్పామండి, ఆల్రెడీ చెప్పేసాం, మనం మాట్లాడుకున్నాం. మన ఎలక్షన్ ముందు మాట్లాడాం, ఎలక్షన్ తర్వాత మాట్లాడాం. అప్పుడు ఓకే, ఇప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం, ఎందుకంటే మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు చెప్పినట్టుగా ఒక్కొక్క శాఖలో ఉండే అవినీతి బయటపడుతోంది. వాసుదేవ్ రెడ్డి గారు బెవరేజెస్, ఇప్పుడు జే బ్రాండ్స్ తోటి మరి వాళ్ళు ఇంకో విషయం ఏంటంటే డిజిటల్ పేమెంట్ కాకుండా క్యాష్ తీసుకున్నారు, బ్లాక్ మనీ తీసుకున్నారు. సో ఆ డబ్బంతా ఎటు వెళ్ళింది. తర్వాత వీళ్ళేమి అభివృద్ధి చేయలేదు, వీళ్ళు ఓన్లీ సంక్షేమాలు అన్నారు. సంక్షేమాలకి 2,60,60,000 70 కోట్లు అన్నాడు. మద్యం అమ్మకాల్లో, మద్యం కొనుగోళ్ల విషయంలోనే వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది అంటూ కూడా ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దానికి సంబంధించి విచారణ కూడా జరుగుతూ ఉంది. కరెక్ట్. సో అది ఒకటి. ఇప్పుడు ఇంత బ్లాక్ మనీ వీళ్ళు ఏం చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి మీద వచ్చిన ఆరోపణలు నిజమేనా, అది కూడా తేల్చి చెప్పాలి ఇప్పుడు సిఐడి వీళ్ళు. తర్వాత మీరు చెప్పినట్టుగా మైనింగ్, ఇసుక, ఇప్పుడు ఇంకా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, ఆ తర్వాత అసలు వీటికి సంబంధించి ఇంకా ఎన్నెన్ని బయటకు వస్తాయో చూడాలండి. ఏది ఏమైనా వైసీపీకి ఇంకా గడ్డు కాలం మొదలైంది. మీరు చెప్పినట్టుగా పార్టీ ఏమవుతుంది, పార్టీ తొందరలోనే తుడిచిపెట్టుకుపోవచ్చు. మనం ఎదురు చూద్దాం ఏమైతుంది.